ఓ నమస్తే అండి. గాజుల గౌరి నవల 15వ భాగానికి స్వాగతం అండి. ఈశ్వర్, గౌరీ, రోహిత్, స్నిగ్ధ కాఫీ తాగుతుండగా వీరి మాటలకి నిద్ర మెలకు వచ్చిన వినీత్ నిద్రలేచి హాల్లో కూర్చోడు. హాయ్ వినీత్, హాయ్ స్నిగ్ధ, ఎంతసేపు అయిందిరా వచ్చి అని తమ్ముణ్ణి మరదల్ని పలకరిస్తూ అమ్మా నాకు కాఫీ అన్నాడు. ఇప్పుడే గంట అయింది వచ్చన్నయ్య అన్నాడు. అవును ఏమిటి, నేను రాకుండానే అమ్మని నాన్నని టూర్కి తీసుకెళ్ళావట అన్నాడు. ఏం లేదురా, నీ వచ్చేసరికి ఎలాగో 2-3 రోజులు అవుతుంది. ఇంట్లో ఏం కూర్చుంటాం, బోరుగా ఉంటుందని ఒరిస్సాలో కొన్ని ప్లేసెస్ తిరిగి వచ్చాము. మైథిలి కూడా వచ్చిన తర్వాత ఫుల్ ఫ్యామిలీ టూర్ వెళ్ళొద్దాం, సరేనా? వీళ్ళు ఇలా కవర్లలో ఉండగానే గౌరీ వంటింటో ఈశ్వరి మార్నింగ్ వాక్కి వెళ్ళిపోయారు. కాసేపు అయిన తర్వాత వినీత్ సరేరా ఫ్రెష్ అయ్యిరా త్వరగా అని మరలా గదిలోకి వెళ్ళిపోయాడు. వినీత్ వెళ్ళగానే రోహిత్ కూడా తన గదిలోకి వెళ్లకుండా వంట ఇంట్లో ఉన్న తల్లి వద్ద కూర్చోడు. టిఫిన్ ఏం చేస్తున్నావమ్మా అని తల్లిని అడిగాడు. అప్పటికే గౌరీ కుక్కర్లో బంగాళదుంపలు పెట్టి గోధుమ పిండి కలుపుతుంది. ఏం కావాలి చిన్న అని అడిగింది. పూరీ కూర చేస్తున్నట్లున్నావు కదా అని అడిగాడు. అవును, నీకు ఇంకేమైనా వేరే టిఫిన్ కావాలా అని అడిగింది. మసాలా దోశ తిని చాలా రోజులైంది, దోశ పిండి ఉందా అని అడిగాడు. ఉంది అంది. సరే ఇంకే, నేను ఇప్పుడే 10 నిమిషాల్లో స్నానం చేసి వస్తాను అన్న కొడుకుతో అబ్బే ఎందుకు నాన్న, ఎంతసేపు చేయాలి, మీరందరూ స్నానం చేసి వచ్చేసరికి అన్నీ సిద్ధమవుతాయి అన్నది వాత్సల్యంగా. కోడళ్ళు చేయాల్సిన సాయం కొడుకు చేయటం ఏమిటి అని గౌరీ అభిప్రాయం. కానీ గౌరీ ఈశ్వర్ల తరం కాదని, ఈ రోజుల్లో అలా కుదరదని, భార్యాభర్తలు ఇద్దరూ సమానం అనే రోజులు ఇవి అని అభిప్రాయం ఆమెకు అర్థం అవ్వదు. అందుకే రోహిత్ వంటలో సాయం చేస్తానంటే వద్దని మృదువుగా తిరస్కరించింది. అయినా రోహిత్ 15 నిమిషాల్లో స్నానాధికారులు ముగించి వంటగదిలోకి వచ్చి చెప్పమ్మా ఇప్పుడు నేనేం చేయను అన్నాడు. కొడుకు మనస్తత్వం తెలిసిన గౌరీ ఇంకేం మాట్లాడలేదు. గౌరీ పూరీలు ఒత్తిస్తుంటే నూనెలో వేయించాడు. ఆమె కూర కోసం బంగాళదుంపలు సిద్ధం చేసేలోగా ఉల్లి టమాటా ముక్కలు తరిగి పచ్చిమిర్చి అల్లం మిక్సీలో వేసి ఇచ్చాడు. పూరీ కూర కోసం చేసిన దాన్ని కొంచెం గట్టిగా తీసి దోశలతో మసాలా దోశ తయారు చేశాడు. అన్నీ సిద్ధమయ్యి టేబుల్పై సర్దే సమయానికి అందరూ వచ్చేసారు. వినీత్ వస్తూనే ఏరా రోహిత్, ఇంటికి రావటంతోనే అమ్మ వద్ద మార్కులు కొట్టేయటానికి వంటింట్లోకి చేరిపోయావా అన్నాడు నవ్వుతూ. ఏంటి వినీత్, లండన్ పార్ట్ టైంగా చెఫ్గా పనిచేస్తున్నావా అన్నది వినీల భర్తకి వంత పాడుతూ. అన్నావదుల మాటలకి రోహిత్కి మనసులో మండిన పైకి అబ్బే అదేం లేదు వదిన, అక్కడ ఇంట్లో స్నిగ్ధతో కలిసి వంట చేయటం అలవాటు. ఎంత లేటుగా ఇద్దరం ఆఫీసుల నుండి వచ్చినా ఇద్దరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కావలసినవి వండుకు తింటాం. అదీగాక అమ్మకి నా చిన్నతనం నుండి వంటలో సాయపడటం చాలా ఇష్టం నాకు అన్నాడు చిరునవ్వుతో. రోహిత్ మాటలకి వినీత్ భార్య వైపు అర్ధయుక్తంగా చూశాడు. కారణం వినీల నెలలో 20 రోజులు వండే టైం లేదని ఫుడ్ ఆర్డర్ పెట్టి తెప్పిస్తుంది. వాటిల్లో మసాలాలు తినాలంటే వినీత్కి ప్రాణాంతకంగా ఉండేది. ఆ ఫుడ్ తిన్న గంట నుంచి తెల్లవార్లు కడుపులో మంటతో అల్లాడి మజ్జిగ తాగేవాడు. వంటలో నేను సాయం చేస్తాను, ఇంట్లో వండమంటే ఇంట్లో అన్ని వెరైటీలు అంత బాగా నేను చెయ్యలేను అనేది. దాంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలై 2 రోజులు ఇంట్లో వంట చేసేది. 2 రోజుల తర్వాత షరా మామూలే. అందుకే తల్లి వద్దకు వచ్చినప్పుడు కమ్మగా తల్లి చేతి వంట, ఆమె చేసే పిండి వంటలు, ఊరగాయలు భార్య ఎంత కంట్రోల్ పెట్టాలని చూసినా అక్కడ ఉన్నన్ని రోజులు కడుపు నిండా 3 పూట్ల లాగించేసేవాడు. సరే కానీ ఇంతకీ ఏమిటి ఈరోజు టిఫిన్ అన్నాడు టేబుల్ మీద ఉన్న డిషెస్ తెరిచి చూస్తూ. తల్లి చెప్పేలోపే పూరీ కూర, మసాలా దోశ, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ అని అర్థమైంది. అతడికి నోట్లో లాలాజలం ఊరింది. ఇంతలో స్నిగ్ధ అక్షరం తయారు చేసి అక్కడికి తీసుకొని వచ్చింది. అక్షర పేరుకు తగ్గట్టే తెల్లని పాల నురుగులాంటి ఫ్రాక్ వేసుకుంది. ఆ ఫ్రాక్కి ఉన్న ఫ్రిల్లు పెద్దగా ఉండి అచ్చంగా అక్షర రాజహంసలా ఉంది. తల్లి పక్కనే తల్లి వేసుకున్న చున్నీ దాక్కుని సిగ్గుగా అక్షరని దొంగ చూపు చూస్తూ నిల్చున్నాడు ప్రేమ్. ఏమండి, పిల్లలంతా మీకోసం టిఫిన్ తినకుండా
ఎదురు చూస్తున్నారు, త్వరగా రండి అని ఈశ్వర్ని పెద్దగా పిలిచింది గౌరీ. ఇదిగో వస్తున్నా అంటూ ఈశ్వర్ కూడా వచ్చి కూర్చున్నాడు కుర్చీలో. నీవు కూడా కూర్చో స్నిగ్ధ అన్నది గౌరీ. పర్లేదు అత్తయ్య, మన ఇద్దరం తిందాం, మొదట అక్షరికి కావాల్సినవి తినిపించాలి కదా అంది. ఇంతలో ఇది ఏంటి గ్రాండ్మా అని ప్రేమ్ పూరికేసి చెయ్యి చూపిస్తూ అన్నాడు. వాడు గ్రాండ్మా అంటుంటే గౌరికి ఒంటికి కారం రాసుకున్నట్లు అనిపించింది. అందుకే వీళ్ళు ఇక్కడ ఉన్నన్ని రోజులైనా తాతయ్య నాన్నమ్మ అని పిలవటం మొదట నేర్పించాలి అనుకుంది. అవి పూరీలు నాన్న, నేను తినిపిస్తానురా అన్నాడు భార్య తన వైపు చూస్తున్న కారపు చూపుల్ని పట్టించుకోకుండా. సరే అయితే నాకు ఒక పూలీ పెట్టు గ్రాండ్మా అని ప్రేమ్ మాట పూర్తవక మునిపే, గ్రాండ్మా కాదు నాన్న, మా అమ్మ అంటే నీకు నాన్నమ్మ, మా నాన్న నీకు తాతయ్య, సరేనా, అలాగే పిలవాలి అన్నాడు. తల్లి ముఖంలో ప్రేమ్ గ్రాండ్మా అన్నప్పుడు మారే రంగుల్ని గమనించి వినీత్, సరే నాన్నమ్మ, నాకు ఒక్క పూలీ పెట్టు సరేనా అన్నాడు ప్రేమ్ ముద్దుగా. మనవడు నాన్నమ్మ అని మొదటిసారి పిలిచిన పిలుపుకి గౌరికే కాక ఈశ్వరికి కూడా చాలా ఆనందం కలిగింది. మొత్తానికి సరదాలు చలోక్తుల మధ్య ఉదయపు పలహారం ముగిసింది. మధ్యాహ్నం భోజనం తర్వాత రోజంతా అందరూ సరదాగా కబుర్లతో కాలం గడిపారు. సాయంత్రం వేళ పెద్దవాళ్ళు కాఫీ టీ తాగే సమయంలో ప్రేమ్కి అక్షరకి సున్నుండలు కారపూస పెడుతుంటే మొదట వాళ్ళు తల్లుల ముఖం కేసి చూసిన తర్వాత వాటి రుచికి మొత్తం తినేశారు. అన్యాయం అమ్మ, పిల్లలకేనా, మాకు తినడానికి పెట్టవా అన్నాడు రోహిత్. ఎందుకు పెట్టను, మీరందరూ తింటేనే కదా నాకు సంతోషం సంతృప్తి, మీరంతా తింటే నాకు కడుపు నిండుతుంది అన్నది గౌరీ. అందరికీ అరిసెలు కజ్జికాయలు కారపూస పళ్ళాల్లో పెట్టి తెచ్చింది. మొదట వినీల స్నిగ్ధ వద్దన్నా గౌరీ తినమని బలవంతం చేయడంతో వాళ్ళు ఇద్దరూ డైటింగ్ 4 రోజులు పక్కన పెడదాం అనుకుని తిన్నారు. పిల్లలతో 4 రోజులు సరదాగా సందడిగా గడిచాయి గౌరికి ఈశ్వరికి. పిల్లలు 3 సంవత్సరాలకు ఒకసారి వస్తారు. వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళకి పండగలాగా అనిపిస్తుంది. గౌరీ అయితే పిల్లల ఫోన్ల కోసము వారి రాక కోసము చకోర పక్షిలా ఎదురు చూసేది. మైథిలి కూడా త్వరగా వస్తే బాగుండు అనుకుంది. ఆమె మనసులోని భావాలు అర్థమైన ఈశ్వర్, పెద్దబాబు మైథిలి బయలుదేరిందా, నీకేమైనా మెసేజ్ పెట్టిందా అని పెద్ద కొడుకుని అడిగాడు. రాత్రి పెట్టినట్టుంది నాన్న, నేను ఉదయం నిద్ర లేచాక చూశాను, అది 2 రోజుల్లో వచ్చేస్తుంది నాన్న, నేను ఈ విషయం మీకు చెబుదాం అనుకున్నాను, మీరే అడిగారు అన్నాడు వినీత్. పిల్లల ఆటపాటలతో కొడుకు కోడళ్ళ సందడితో ఇల్లు పెళ్లివారిల్లులా ఉంది. అదే మాట రాత్రి నిద్రపోయే ముందు భర్తతో అన్నది. అబ్బా, పిల్లలు ఎప్పుడు మనం కళ్ళ ముందరే ఉంటే చాలా బాగుంటుంది కదండి అంది. ఎందుకు బాగుండదు, 4 రోజులు గనక కోడళ్ళు సర్దుకొని ఉన్నారు. అదే వాళ్ళు రోజు ఇక్కడ ఉంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉండదు, నీకు కూడా వాళ్ళలో లోపాలు కనిపిస్తాయి. 4 రోజులు గనక వాళ్ళందరికీ కూర్చోబెట్టి నీకు ఇష్టమైన పిండి వంటలు చేసి వారి చేత తినిపిస్తున్నావు. వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా 4 రోజులేగా, తిందాం, ఇష్టం ఉన్నా లేకున్నా సర్దుకుపోదాం అనుకుంటారు. వాళ్ళు ఇక్కడే శాశ్వతంగా ఉన్నారనుకో, నీవు గంటకొకసారి వాళ్ళపై ఫిర్యాదులు నాకు కొడుకులకు చేస్తావన్నాడు ఈశ్వర్. నేను అలా సహనం లేనిదాన్న, వారికి ఇష్టమైనవి వారికి చేసి పెడతాను అన్నది గౌరీ. అలా ఎన్నాళ్ళు చేయగలవు గౌరీ, అదేదో పాత సినిమాలో తండ్రి క్యారెక్టర్ చెప్పినా వినకుండా తెల్లారుదామున 4 గంటలకే లేచి ఎవరికి ఇష్టమైనవి వారు లేచే లోపలే వారికి కావాల్సినవి తెప్పించుకొని హోటల్కి తిని వెళ్ళిపోగా ఈమె చేసిందంతా వృధా అయిందని బాధపడేది. నేను వాళ్ళకి ఇష్టమైనవి అడిగి మరీ చేశాను కదా అని బాధపడుతుంది. నిన్న వాళ్ళకి దోశ ఇష్టం అవ్వచ్చు, ఈరోజు పూరీ కూరపై మనసు కలగవచ్చు, రేపు ఇడ్లీ తినాలనిపించవచ్చు. పిల్లలకి రెక్కలు వచ్చిన తర్వాత ఈ చిన్న గూటిలో వాళ్ళు ఉండలేరు. వాళ్ళకంటూ సంసారం, వారికో గూడు నిర్మించుకుంటారు. రెక్కలు వచ్చిన పిమ్మట పక్షి కూడా ఎగిరిపోయి కొత్త గూడు నిర్మించుకోవటం లేదా చెప్పు అన్నాడు. మరి ఇంత చదివి ఎదిగిన మన పిల్లలు ఎదిగిన తర్వాత ఎగిరిపోకుండా మన వద్ద ఉండాలి అనుకోవటం స్వార్థం కాదా అన్నాడు. నాకేమీ పిల్లలు ఎదగకుండా ఇక్కడే ఉండాలి అనే స్వార్థం లేదు.
పిల్లలు మన వద్ద ఉంటే బాగుండు అనిపించింది అన్నది. భార్య మాటల్లోని ఆవేదన, దిగులు ఈశ్వరికి అర్థమైంది. అయినా కాలచక్రం ఇది. నిన్న మనము, ఈరోజు పిల్లలు, రేపు వారి పిల్లలు, ఇలా అది తిరుగుతూనే ఉండాలి, తిరుగుతూ ఉంటుంది అనుకున్నాడు ఈశ్వర్ నిర్లిప్తంగా. మరుసటి రోజు మధ్యాహ్నం అందరూ భోజనాలు చేస్తున్న వేళ మైథిలి రేపు కదా వచ్చేది అన్నది ఇద్దరి కొడుకులతో గౌరీ. అవునమ్మా, రేపు అర్ధరాత్రి వేళకి రాజమండ్రి వస్తుంది అన్నాడు వినీత్. మరి వాళ్లే క్యాబ్లో ఇక్కడికి వచ్చేస్తారా అన్నాడు ఈశ్వర్. లేదు నాన్న, నేను రేపు రాత్రి 10 గంటలకు బయలుదేరి ఫ్లైట్ ల్యాండ్ అయ్యే టైంకి నేను వెళ్ళి రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకొస్తా అన్నాడు రోహిత్. అయితే నేను మీతో వస్తా అంది స్నిగ్ధ. నేను వస్తాను అంది అక్షర. మీరిద్దరూ ఏం వద్దు, నీవు వస్తే స్వీటీ కూడా వస్తుంది. స్వీటీ నీవు లేకుండా కొత్త కదా, అది ఇక్కడ ఉండదు అన్నాడు రోహిత్. మాటలకి స్నిగ్ధ మరి ఇంకేం మాట్లాడలేదు. అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు నిద్రపోవటానికి వెళ్ళారు. తెల్లారుజామున 4 గంటలకు మైథిలి, ఆమె భర్త ప్రణవ్ వచ్చారు. మైథిలి ఎప్పుడొస్తుందా అని ఆతురతతో ఎదురుచూస్తున్న ఈశ్వర్, గౌరీలకి అంత త్వరగా నిద్ర పట్టలేదు. ఆలస్యంగా నిద్రలోకి జారిన తర్వాత కాలింగ్ బెల్ మోగటంతో మొదట ఈశ్వర్కి మెలకు వచ్చింది. తలుపు తీసిన ఈశ్వర్కి ఎదురుగా మైథిలి నిలబడింది. హాయ్ నాన్న, ఎలా ఉన్నారు అన్నది తండ్రి భుజంపై తలవాల్చి. బాగున్నాను బంగారు, నీవెలా ఉన్నావు అన్నాడు ఆత్మీయంగా కూతురి చెక్కిళ్ళు నిమురుతూ ఈశ్వర్. ఇంతలో రోహిత్, ప్రణవ్ కారు డిక్కీ నుండి లగేజ్ తీసుకొచ్చారు. వీళ్ల మాటలకి నిద్ర మెలకు వచ్చిన గౌరీ గబగబా హాల్లోకి వచ్చింది. ఎదురుగా భర్త చేతుల్లో ఈవిడిన కూతుర్ని మురిపెంగా దగ్గరికి తీసుకుని, ఎలా ఉన్నావు అమ్మడు అన్నది అదుపులేని ఆనందంతో. బాగున్నాను గౌరీ, నీవు నీ స్నేహితురాళ్ళు, నీ ఆశ్రమ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అన్నది మైథిలి. అన్నీ బాగానే ఉన్నాయి కానీ సరేలే, కొంచెంసేపు వెళ్ళి పడుకోండి, వెళ్ళండి అన్నది అందరినీ ఉద్దేశించి. సరే అంటూ అందరూ వెళ్ళారు. గౌరీ పద, నీవు కూడా కొంచెంసేపు నిద్రపోదు అన్నాడు ఈశ్వర్. అబ్బా, ఇప్పటి నుంచి చేస్తే గాని పిల్లలు లేచేసరికి అన్ని పనులు అవ్వండి అన్నది. అన్నీ అవే అవుతాయి కానీ పద, రాత్రి కూడా చాలా ఆలస్యంగా నిద్రపోయావు. నీవు ఇలా పని చేస్తూ ఉంటే పిల్లలు వెళ్లేలోగా నీవు అడ్డం పడతావు అన్నాడు భార్య భుజం చుట్టూతా చెయ్యి వేసి గదిలోకి నడిపిస్తూ. మరింకేం మాట్లాడక ఆమె భర్త వెంట గదిలోకి వెళ్ళింది. ఆమె తెల్లవారు 6 గంటలకి నిద్రలేచి వతలకు వచ్చేసరికి చిన్న కోడలు స్నిగ్ధ కాఫీ కలుపుతుంది. పనమ్మాయి లక్ష్మి ఇంటి పనులు చేసేస్తుంది. ఏంటి లక్ష్మి, ఈరోజు ఇంత త్వరగా వచ్చి ఇంటి పనులన్నీ చేసేసావు అని అడిగింది. అవునమ్మగారు, సారు పిల్లలు ఉన్నన్ని రోజులు నన్ను ఇక్కడే ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండమన్నారు. మీకు పనుల్లో సాయంగా ఉండాలి కదా అన్నది. గౌరీ అంటే లక్ష్మికి విపరీతమైన అభిమానం. నిజం చెప్పాలంటే తల్లితో సమానం. కారణం, లక్ష్మి భర్తకు ఒకసారి ఆటో ప్రమాదం జరిగినప్పుడు గౌరీ లక్ష్మిని ఎంతగానో ఆదుకుంది. సరే లక్ష్మి అంది గౌరీ. ఇందుకేనా భర్త తను ఎంత చెప్పినా వినకుండా ఇంకొంచెం సేపు నిద్రపోమ్మన్నాడు అనుకుంది. ఇంట్లో పని తాను ఒక్కతే చేయలేదని ఈ ఏర్పాటు చేశారా? ఇన్ని సంవత్సరాలు గడిపినా నాపై లేసమైనా మీకు ప్రేమ తగ్గలేదుగా అనుకుంది మురిపంగా. అన్నట్లు ఇంకొక 20 రోజుల్లో ఈశ్వర్కి 59 సంవత్సరాల నుండి 60 సంవత్సరం వస్తుంది. అంటే షష్ఠి పూర్తి అన్నమాట. పిల్లలు అందరూ కూడా పలుక్కొని ఒకేసారి తమ వద్దకు రావటం ఇందుకు కారణం కాదు కదా అనుకుంది. అందుకే వచ్చారేమో. తమకి సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశామన్నాడు వినీత్. ఇందుకేనా? సరే కానీ వాళ్ళు చెప్పే వరకు తనకి తెలియనట్లే ఉంటే సరి. కానీ షష్ఠి పూర్తి రోజు తాను అతడికి అత్యంత ప్రియమైన కానుకివ్వాలి. ఏం ఇవ్వాలి అని ఆలోచించసాగింది. కొద్దిసేపు గడిచిన తర్వాత తన మనసులో అతడి పట్ల ఉన్న ప్రేమానురాగాలను ఒక మంచి అందమైన చిత్తరువులా చిత్రించి ఇవ్వాలి అని నిశ్చయించుకుంది. తను చిత్రం గీస్తున్నట్లు అతడికి పిల్లలకి తెలియకూడదు. తను కూడా పిల్లల భర్తకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి. వాళ్ళకి తెలియకుండా చిత్రీకరించాలి అనుకుంది. ఉదయం 9 గంటలు అవుతుండగా మొదటగా మైథిలి తయారై వంటగదిలో ఉన్న తల్లి వద్దకు వచ్చింది. గౌరీ, స్నిగ్ధ చేసిన టిఫిన్స్ అన్నీ డైనింగ్ టేబుల్పై సర్దుతున్నారు. ఈరోజు టిఫిన్ ఏమిటి మమ్మీ అంది మైథిలి గారంగా.
తల్లిని వెనుక నుండి కౌగిలించుకుని, ఏయ్ మమ్మీ ఏమిటి మమ్మీ, ఈజిప్ట్ మమ్మీ నా నేను అంది గౌరీ చికాగ్గా. ఆయన ఫోన్లో ఎలాగూ ఎంత వద్దన్నా మమ్మీ కమ్మీ అనే పిలుస్తావుగా, నా కోసం కనీసం ఎదురుగా ఉన్నప్పుడైనా అమ్మా అని పిలవలేవా అన్నది. మీ అన్నయ్యలు చూడు, ఫోన్లో అయినా ఎదురుగా అయినా చక్కగా అమ్మా అని పిలుస్తారు. ఇంతలో అక్కడికి వచ్చిన రోహిత్, అవును బుజ్జి, చింతకాయ చెల్లి, మమ్మల్ని చూసి నేర్చుకో అన్నాడు మైథిలిని ఉడికిస్తూ. రోహిత్ మాటలకి మైథిలి, అవును నిన్ను చూసే నేర్చుకోవాలి అన్నా అడవిదు అని ఆ మాట పూర్తిగాకముందే రోహిత్ గవాల లేచొచ్చి మైథిలి చెవి పట్టుకొని, ఏమిటి అన్నా అడవి దున్నా ఇప్పుడను అన్నాడు. అబ్బా వదులురా చిన్నన్నాయ అంది మైథిలి కూడా నవ్వుతూ. అన్నా అస్సలు పిల్లకి బొత్తిగా భయం లేకుండా పోయింది. సారీ చెప్పు, సారీ చెప్తేనే వదిలేసేది అన్నాడు రోహిత్ కూడా నవ్వుతూ. సారీ సారీ అంది మైథిలి రెండు చేతులు జోడించి. అది దారి అని మైథిలి చెవి వదిలాడు రోహిత్. అని నాలుక బయటపెట్టి రెండు వేళ్ళు కదిలిస్తూ మరలా తల్లి వెనుక దాక్కుంది మైథిలి. నిన్ను అంటూ రోహిత్ మరలా కుర్చీలో నుంచి లేవబోతుంటే, వీళ్ళ అల్లరి ఇందాకడి నుంచి గమనించిన ఈశ్వరు, చాలు ఇక మీ అల్లరి, అల్లరి పిల్లలు తండ్రులైనారు, అందరూ కూడా అల్లరి మానరా అని మందలించాడు. అవునా, పిల్లల తల్లిదండ్రులు అయ్యామా అన్నారు మైథిలి రోహిత్ కోరస్గా. వెంటనే జ్యోతికి కొడుకు పుట్టినప్పుడు తను చెల్లి చేసిన అల్లరి, తల్లి మందలింపు గుర్తొచ్చాయి ఈశ్వర్కి. ఎన్నాళ్ళయింది కాదు, ఎన్నేళ్ళయింది జ్యోతిని చూసి. ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడుకోవటం అంతే. చెల్లెలు భర్తతో విదేశాల్లో స్థిరపడటం వలన ఇండియా వచ్చి కొన్ని సంవత్సరాలు గడిచాయి అనుకున్నాడు. ఒకసారి తనకి ఆమెను చూడాలనుందని, ఒక్కసారి తమ వద్దకి రమ్మని ఈసారి ఆమె ఫోన్ చేసినప్పుడు చెప్పాలి. ఏంటండి టిఫిన్ తినకుండా ఏం ఆలోచిస్తున్నారు అన్న గౌరీ మాటలకి ఈ లోకంలోకి వచ్చాడు. ఏం లేదు గౌరీ, పిల్లల అల్లరి చూస్తుంటే జ్యోతి గుర్తుకు వచ్చింది. తనని చూసి ఎన్ని సంవత్సరాలు గడిచిందో కదా అన్నాడు. అవునండి, ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడటం లేదా వీడియో అంతే. నాకు కూడా జ్యోతిని చూడాలనిపిస్తుంది అన్నది. తల్లిదండ్రుల మాటలు విన్న రోహిత్, డోంట్ వర్రీ అమ్మా, అత్త కూడా ఇంకో 15 రోజుల్లో ఇండియా వస్తుందన్నాడు. అవునా, 10 రోజుల క్రితం తనతో ఫోన్ నేను మాట్లాడినప్పుడు ఏం చెప్పలేదే అన్నాడు ఈశ్వర్. అదంతే డాడీ, సస్పెన్స్, మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నాం కదా అన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన వినీత్ పక్కన ఉన్న వినీల ముసిముసిగా నవ్వటం గౌరీ దృష్టిని దాటిపోలేదు. నిజమే, తాను అనుకుంది వీళ్ళ సర్ప్రైజ్ గిఫ్టు తండ్రి షష్టిపూర్తి అని అర్థమైంది. అందరూ సందడిగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ తిన్నారు. హఠాత్తుగా గౌరికి ఇందాక మైథిలి తనని వెనుక నుండి హత్తుకున్నప్పుడు మైథిలి పొట్ట లావుగా ఉన్నట్టు అనిపించింది. అందుకే అందరూ టిఫిన్ ముగించి వెడుతుంటే, మైథిలి నువ్వు 1 నిమిషం ఆగు, నీతో కొంచెం మాట్లాడాలి అంది. ఏంటమ్మా చెప్పు అన్నది లేవబోయిందల్లా తిరిగి కుర్చీలో కూర్చున్న మైథిలి. నీవు ఇందాక నన్ను వెనుక నుండి హత్తుకున్నప్పుడు నీ పొట్ట అని ఆపి కన్సీవ్ అయ్యవా? ఎన్నో నెల అంది. కనీసం తాను ఫోన్ చేసినప్పుడు కూడా తనకి కూతురు నెల తప్పిన విషయం లేదు ఎందుకనో అన్న కినుకతో. ఇంకొక 10 రోజుల్లో 4వ నెల పూర్తయి 5వ నెల వస్తుంది అన్నది. మరి ఫోన్లో అయినా ఈ శుభవార్త అమ్మా నాన్నలకి చెప్పాలనిపించలేదా అన్నది గౌరీ బాధగా. అది కాదమ్మా, సస్పెన్స్ సస్పెన్స్ సర్ప్రైజ్ ఇవ్వాలని అన్నది మైథిలి ఆగుతూ ఆగుతూ. కూతురి మాటలకి నవ్వాలో ఎడవాలో అర్థం కాలేదు ఆమెకి. వీళ్ళకి అన్నీ సర్ప్రైజ్లు సస్పెన్స్లేనా అనుకుంది. సరేలే, ఇప్పటికైనా చెప్పావు, కనీసం మీ అత్తమామలకైనా చెప్పారా అన్నది. లేదు అని తల అడ్డంగా ఊపింది మైథిలి. పిల్లల మనస్తత్వాలపై తగని విసుగు కోపం వచ్చాయి గౌరికి. ఏంటి ఈ నవతరం పిల్లలు, వీళ్ళ విచిత్రమైన తీరు తెన్ను, వాళ్ళ జీవితాలు పెద్దల జీవితాలతో ముడిపడ్డాయని ఎందుకనుకోరు అనుకున్నది ఆవేదనగా. తల్లికి తమపై కోపం వచ్చిందని అర్థమైంది మైథిలికి. చివరకు గౌరీ, సరే ఈరోజే మీ అత్తమామలకి ఫోన్ చేసి నీవు అల్లుడు గారు కలిసి వాళ్ళకి శుభవార్త చెప్పండి అన్నది. సరే అని తలాడించింది మైథిలి. వీలు చూసి నేను మీ నాన్న వాళ్ళకి ఈ మాట చెప్పి మంచి రోజున నీకు సీమంతం చేద్దాం అని చెప్తాం అంది గౌరీ.
సీమంతమా? వద్దు వద్దమ్మా, ఆ పట్టు చీరలు నగలు ఈ ఆడంబరం. అబ్బా ఎందుకమ్మా డబ్బు దండగా? మనకే నా పిల్లలు పుడుతుంది, ప్రపంచంలో ఎవరికి పిల్లలు పుట్టడం లేదా? అసలు నేను ఇన్నాళ్ళు ఈ విషయం నీకు చెప్పండి ఎందుకే? నీకు నేను కన్సీవ్ అయ్యానని తెలిస్తే ఇలా ఊరంతా టామ్ టామ్ వేస్తావు అని ఇన్నాళ్ళు చెప్పలేదు అన్నది మైథిలి చిరచిల్లాడుతూ. చాలే నోర్మై, విదేశాలకు వెళ్ళేసరికి అన్నీ చిరాకు అయ్యాయి అంది గౌరి కోపంగా. ఇంకా తాను ఏం చెప్పినా తల్లి వినదని తెలిసిన మైథిలి అక్కడి నుండి ఉక్రోషంగా వెళ్ళిపోయింది. తల్లి కూతుళ్ళ సంవాదం హాల్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్న ఈశ్వర్కి వినిపించింది. అందుకే కూతురు నాన్న అంటూ ఏదో చెప్పబోతూ తన వద్దకు వస్తుంటే వర్క్లో ఉన్నాను అని సైగ చేశాడు. మైథిలి ఏమీ మాట్లాడక తన గదిలోకి వెళ్ళింది. ఈరోజు కథ ఇంతటితో సమాప్తం అండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.